దాదాపుగా కొత్త ప్రభుత్వం ఏర్పడిపోయి 8-9 నెలలు అవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ కేడర్ ఒత్తిడి మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మిగతా వాళ్ళకి ద్వారాలు తెరలేదు. రాజ్యసభ దాంట్లో ద్వారాలు తెరిచేశారు, తీసేసుకున్నారు. ఎందుకంటే అది ఏకంగా సభ్యత్వం వస్తుంది కాబట్టి. కానీ ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చేర్చుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం ఎక్కువైపోయింది, ఇంకోటి తెలుగుదేశంతో పాటు జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ఈ నియోజకవర్గాలు. అట్లాంటి టైంలో మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకుని ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళకి అకామిడేట్ చేయకుండా మళ్ళీ వాళ్ళని తీసుకురావడం ఎందుకు, ఒకళ్ళ మీద ఒకరికి పెత్తనం ఎందుకంటూ ఇంతకుముందు నాయకులందరూ చెప్పినటువంటి నేపథ్యంలో గతంలో ఎన్నికలకు ముందు మేము అట్లా ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకొని హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటిదాకా ఆగుతూ వచ్చారు. అయితే ఇక వదిలేస్తే కనుక వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోతారని భావించారో, లేకపోతే కనుక కొంతమంది పెద్దల్ని తీసుకుంటే అప్పుడు వైసీపీకి డ్యామేజ్ అవుతుంది అని భావించారు. ఎందుకంటే మొన్నటిదాకా తెలుగుదేశం తీసుకోలేదు కాబట్టి బాలినేని, సామినేని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా జనసేనకు పోయారు. ఇప్పుడు అలా కాకుండా తెలుగుదేశం ద్వారాలు కూడా తెరవకపోతే కనుక జనసేన పటిష్టం అయిపోతుంది, లేకపోతే భారతీయ జనతా పార్టీ పటిష్టం అయిపోతుంది కాబట్టి ద్వారాలు తెరిచారా. ఆళ్ల నాని తాజాగా మొన్నటిదాకా ఆయన రాజీనామా చేసేసి 3 నెలలు అయిపోయింది వైసీపీ, ఒకప్పుడు డిప్యూటీ సీఎం. కానీ ఇంతవరకు రానటువంటి వ్యక్తిని ఇప్పుడు చేర్చుకున్నారు అంటే ఒక సంకేతం ఇచ్చినట్ట, మీరు జనసేన బీజేపీకి అక్కర్లేదు మా దగ్గరికి రండి అని.